శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజైతే కార్తీక శుక్ల అష్టమి కనుక ఈ రోజున గోపాష్టమిని జరుపుకుంటాం. ఈ రోజునే ఎందుకు జరుపుకుంటాము? కార్తీక శుక్ల అష్టమి రోజునే ఎందుకు గోపాష్టమిని జరుపుకుంటాము అంటే, ద్వాపర యుగంలో నందమహారాజు గారు చిన్ని కృష్ణుని బలరాముల్ని పిలిచి వాళ్ళకి ఆవులను చూసుకునే బాధ్యతలను అప్పగించాడు. ఆవులకి ఆహారం అందించాల్సింది మీరే అని చెప్పి నందమహారాజు గారు శ్రీకృష్ణ భగవానుడికి బలరామునికి బాధ్యతలను అప్పగించిన రోజు కార్తీక శుక్ల అష్టమి కనుక ఆ రోజున గోపాష్టమి. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు మనకి గోపాలుడుగా అవతారాన్ని మనకి చూపించిన రోజును కూడా కార్తీక శుక్ల అష్టమి. అలాగే గో అంటే ఆవు, గోప అంటే గోపబాలుడు, అందుకని గోపాష్టమిని జరుపుకుంటాం ఈ రోజున. అలాగే ఆవును కూడా పూజించుకుంటాము. ఆవులో 33 మంది కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఆవును కూడా పూజించుకుంటాము. అందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.